ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తోంది. అంచనాలకు తగ్గట్టుగా కొందరు రికార్డు ధర అందుకోగా, మరికొందరు తక్కువ ధరకే అమ్ముడుపోయారు. మరికొంతమంది అనూహ్యంగా జాక్పాట్ కొట్టారు. రిషబ్ పంత్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే రికార్డు ధరలకు ప్రధాన కారణం ఆర్టీఎం. అంతేకాదు, ఎన్నో ఫ్రాంచైజీల పర్సును ఖాళీ చేయించింది కూడా. గతంలో ఉన్న ఆర్టీఎం నిబంధనలతో ఫ్రాంచైజీలకు పర్సుకు అంత దెబ్బ పడేది కాదు. కానీ కొత్త నిబంధనలతో గరిష్ట బిడ్డును వేయాల్సి వస్తోంది. ఫలితంగా ఫ్రాంచైజీ మిగులు బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. హర్షదీప్ సింగ్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ 15.75 కోట్లు వెచ్చించటానికి సిద్ధమై తొలుత దక్కించుకుంది. కానీ పంజాబ్ కింగ్స్ ఆర్టీఎం అస్త్రాన్ని ఉపయోగించింది. దీంతో ఎస్ఆర్హెచ్ 18 కోట్లు గరిష్ట బిడ్డుగా తెలిపింది. ఆ మొత్తాన్ని చెల్లించి పంజాబ్ దక్కించుకుంది. ఇక పంత్ ఆల్టైమ్ రికార్డు ధర పలకటానికి కారణం ఆర్టీఎం. పంత్ కోసం ఇతర ఫ్రాంచైజీలతో పోటీపడి లక్నో సూపర్ జెయింట్స్ 20.75 కోట్లు వెచ్చిస్తూ పైచేయి సాధించింది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్టీఎం కార్డు ఉపయోగిస్తామని చెప్పటంతో లక్నో పంత్ కోసం 27 కోట్లు కేటాయిస్తామని చెప్పింది. దీంతో ఢిల్లీ వెనకడుగు వేసింది. లక్నో దక్కించుకున్నప్పటికీ అదనంగా 6.25 కోట్లు వెచ్చించింది. అలాగే జితేష్ శర్మను 7 కోట్లకు దక్కించుకోవాల్సిన ఆర్సీబీ పంజాబ్ ఆర్టీఎం కార్డు వినియోగిస్తానని ముందుకు రావటంతో బెంగళూరు ఫ్రాంచైజీ 11 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. రసిక్దర్ విషయంలోనూ ఆర్సీబీ ఆర్టీఎం వల్ల ఎక్కువ మొత్తం కోల్పోయింది. 2 కోట్లకు బదులుగా 6 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది.